దేవరకొండలో నేనావత్ సూర్యనాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీ రవిగుప్తాను కోరారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి డీజీపీని కలిశారు. సూర్యనాయక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి వారి మరణానికి కారకులైన హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ అక్కడుండే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకప్లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కుటుంబం పక్షాన ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. లాకప్ డెత్ చనిపోయిన పోలీస్ స్టేషన్లో చనిపోయిన సూర్యనాయక్ తగిన న్యాయం చేయాలని చెప్పి తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి. ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలి. కేటీ రామారావు గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వారు ఇచ్చినటువంటి ఒక లేఖను ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రాన్ని సబ్మిట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడ కూడా చూడట్లేం. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. అదేవిధంగా సూర్యనాయక్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలా. ప్రభుత్వం తరపు నుండి పోలీసుల వల్ల చనిపోయినటువంటి ఒక సూర్యనాయక్ కుటుంబానికి ఆర్థిక పరమైన సహాయం కూడా అందజేయాలని చెప్పని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.